ఒకటి గుర్తుంచుకోండి, ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లో మనం రేపు ఉండకపోవచ్చు, రేపున్న సిచ్యువేషన్లో ఈరోజు ఉండకపోవచ్చు. ఒకటి ఈరోజు మనం ఎట్లున్నామో దాన్ని చూసి మనం ఎగరొద్దు ఎప్పుడు కూడా. ఒకవేళ నువ్వు లోలో ఉన్నా కూడా బాధపడొద్దు, హైలో ఉన్నా ఎగరొద్దు. ఎందుకంటే ఈ రోజున్న పొజిషన్ రేపు ఉండకపోవచ్చు. మేబీ సేమ్ గట్లనే ఉంది. ఈరోజు మనకు నామినేషన్ చూసిన తర్వాతకి బిగ్ బాస్లో ఉన్న హౌస్ మేట్స్ ఎవరని చూస్తే, అలానే స్టార్టింగ్ మనకు ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయినప్పుడు అక్కడ హరీష్కును శ్రీజ మధ్యలో చాలా డిస్కషన్ జరిగింది. చాలా పెద్ద ఫైట్ అన్నమాట. చాలా పెద్ద ఫైట్. ఒకసారి టెనెంట్స్కి ఒక హరీష్ వర్సెస్ టెనెంట్స్ అయిపోయింది అనమాట. రిమైనింగ్ హౌస్ మేట్స్ అందరూ ఒకరు, టెనెంట్స్ నుంచి హరీష్ ఒకటి అయిపోయాడు. సో ఎందుకన్నా కూడా వీడియోలో మాట్లాడుకుందాం. అలానే స్టార్టింగ్లో చెప్పినా కదా ఒక ట్విస్ట్ అని చెప్పేసి. సో కామన్గా ఈసారి నామినేషన్స్ 2 ప్రాసెస్. సో ఒకటేమో టెనెంట్స్ సెలెక్ట్ చేయాలి. సో టెనెంట్స్కు ఫస్ట్ అవకాశం ఇచ్చింది బిగ్ బాస్. వాళ్ళలో 5గురిని మొత్తానికి నామినేషన్లో పంపాలి. ఈ నామినేషన్లో ఒకరు ఖచ్చితంగా ఓనర్స్ అయి ఉండాలి. సో ఒకరు ఓనర్ అయిపోయిన తర్వాతకి మిగతా 4 మెంబర్స్ ఎవరు, ఒకరేమో టెనెంట్లో ఉండాలి, మిగతా 4 మెంబర్స్ ఏమో ఇక్కడ ఓనర్స్ నుంచి సెలెక్ట్ చేయాలి. సో వీళ్ళు సెలెక్ట్ చేసి వీళ్ళు డిస్కషన్ చేసి ఒక్కొక్క పర్సన్ ఏందని వీళ్ళు డిస్కస్ చేసి వీళ్ళు సెలెక్ట్ చేసిన 4 మెంబర్స్ ఎవరంటే సంజన, సుమన్, ఫ్లోరా, అలానే రీతు. సో ఈ 4 మెంబర్స్ మీద ఈ 5 మెంబర్స్కి ఇష్యూస్ ఉన్నాయి. సో వాళ్ళకి గల కారణాలు చెప్పేసి వాళ్ళైతే ఈ 4 మెంబర్స్ని నామినేట్ చేసిళ్ళు. సో మ్యాటర్ వచ్చేసి నెక్స్ట్ టెనెంట్స్ నుంచి ఒకరిని నామినేట్ చేయాలి. వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ పాయింట్, దీనికన్నా ముందు ఇంకో పాయింట్ చెప్తా. కామన్గా నామినేషన్ ఉన్నప్పుడు పాయింట్ చెప్పాలి ఫస్ట్. ఇక్కడ నేను ఫస్ట్ అది రైట్ ఆర్ రాంగ్ పక్కన పెట్టేస్తే హరీష్ అయితేనేమి, ప్రియ అయితేనేమి. సో ప్రియ కూడా పక్కన పెట్టేద్దా, ఎందుకంటే నేను చెప్పిన తర్వాత మీకు అర్థమైంది ఎందుకు నేను ప్రియని పక్కన పెట్టేస్తాను చెప్పేసి. సో ఫస్ట్ హరీష్ తన వర్షం చెప్పిండు. ఎందుకంటే సో నా మీద నేనంటే ఏందో ఇప్పుడు ప్రజెంట్ ఓనర్స్ కానీ అంతమంది టెనెంట్స్. సో ప్రతిసారి కమ్యూనికేషన్ జరిగేది మనతోటే కదా, మనందరంతో నేను ఉంటున్నా, మీ అందరితో నేను ఉంటున్నా. సో నా క్యారెక్టర్ ఏంటిది, సో నేను అమ్మాయిలకు ఏ విధంగా నేను రెస్పెక్ట్ చేస్తాను, ఇవన్నీ మీకు తెలుసు. సో లాస్ట్ వీక్ నా మీద ఒక ముద్ర పడిపోయింది. సో నేను అమ్మాయిలతో ఈ విధంగా బిహేవ్ చేస్తాను అని చెప్పేసి, ఇట్లా రెడ్ ఫ్లవర్ అని చెప్పేసి, లేకపోతే అమ్మాయిలని ఇట్లా మరీ తక్కువలాగా చూస్తానని చెప్పేసి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకొకటి, ఈ మెయిన్గా అమ్మాయిల గురించి అక్కడ ఆడవాళ్ళతో మాట్లాడుతున్న టాపిక్ మాట్లాడింది ప్రియతోటి. సో ఇప్పుడు తనుజకు వేరే విధంగా అర్థం కావచ్చు, సంజనకు వేరే విధంగా అర్థం కావచ్చు, మిగతా ఎవరికైనా వేరే విధంగా అర్థం కావచ్చు. సో వాళ్ళు నా మీద వేరే ఇష్యూస్ అనేది వాళ్ళు రేజ్ చేయడం తప్పేం లేదు. కాకపోతే నేను ఏ విధంగా మాట్లాడుతున్నా ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ ఇవన్నీ నీకు తెలుసు కదా. సో రీతు వచ్చేసి ఆల్రెడీ రీతు ఏం చెప్పింది, ఆ అన్న నాకు తెలుసు సార్, ఆయన అలాంటి పర్సన్ కాదు. సో ఖచ్చితంగా అయితే మంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. మేబీ ఆ టోన్ అనేది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఆయన అన్న ఉద్దేశం అయితే అది కాదు సార్, ఖచ్చితంగా నాకు తెలుసు ఆయన గురించి అని చెప్పేసి చెప్పింది. ఆమెకు అప్పటి వరకు తను అర్థం చేసుకునే విధానంగా తనకు అర్థమైంది చెప్పింది. నీతో నేను డిస్కస్ చేస్తుండే, నువ్వు అట్లీస్ట్ ఒక స్టాండ్ తీసుకురా నా గురించి, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు సార్ ఇట్లా అంటున్నారు, అది కాదు సార్, ఎందుకంటే నాకు సార్ మిమ్మల్ని అడిగినప్పుడు ఒక మాట మీరు మాట్లాడాల్సి ఉండే, కానీ మీకు అన్నీ తెలిసి నేను ఎలాంటి వాడిని తెలిసి కూడా అక్కడ నాకు సార్ ఇంత నేషనల్ లెవెల్లో వచ్చే దీంట్లో ప్రోగ్రాంలో నా క్యారెక్టర్ గురించి ఇట్లా అసాసినేట్ చేస్తుంటే నువ్వు అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వాల్సి ఉండే మీరు ఎలాంటి మాట మాట్లాడకుండా స్టాండ్ తీసుకోకుండా కరెక్టే సార్ అని చెప్పేసి మీరు మాట్లాడడం అనేది అయితే నాకు ఏదో బాధ అనిపించింది అని చెప్పేసి ఒక పాయింట్ మాట్లాడాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే, సో యాజ్ ఏ ఫుడ్ మానిటర్, సో ఫుడ్ మానిటర్, కుక్ మానిటర్, ఫుడ్ మానిటర్, ఇలా 2 రకాలు ఉంటాయి. బట్ మీకు అసలు దేనికి మానిటరో మీకు ఐడియా లేదు. సో మీరు కామన్గా కుక్, సో వంటలు వండే దగ్గరనే మీ రెస్పాన్సిబిలిటీ. కాకపోతే తినే దగ్గర కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు కూడా మానిటర్ చేసినట్టు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. సో మీరు మానిటర్ అనేది దేనికో అర్థం కావట్లేదు. సో మీకు ఇట్లా ఫుడ్ మానిటర్ వేరే ఉంటుంది, కుక్ మానిటర్ వేరే ఉంటుంది. బట్ మీరు కుక్ చేయాలంటే కుక్ వడ్డించే దగ్గరనే మీది రెస్పాన్సిబిలిటీ. తినే దగ్గర కూడా మీరు మొత్తానికి అన్నిటికీ మీరు రెస్పాన్సిబిలిటీ చెప్పేసి ప్రతి దాని మీద మీరు మానిటర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ ఎక్కడంటే మనిషి దగ్గర ఈ విధంగా మీరు మాట్లాడారు. సో ఫుడ్ తింటుంటే మీరు తనను ఈ విధంగా అన్నారు. సో ఫుడ్ గురించి ఇట్లా మాట్లాడి సో ఇది అందరికీ వర్తింపజేసేటట్టు చెప్పిళ్ళు. నేను అప్పటికే 2-3 రోజుల నుంచి నేను తినట్లేను ఆ టాపిక్ అయిన తర్వాతకి. సో నేను తినగా నేను తింటూ ఉంటే అలా అనేసరికి నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అన్నం తినాలి. సో నేను తినట్లంటే నాకు ఒక పరిస్థితుల్లో మంచి అనిపించక నేను తినలేదు అంతే. కాకపోతే నేను తిందాం అనుకున్నప్పుడు మీరు ఈ మాట మాట్లాడేసరికి ఖచ్చితంగా అందులో నేను ఉంటా కదా నన్నే అన్నట్టు అని చెప్పేసి నేను ఫీల్ అయినా. బట్ అదైతే నాకు నచ్చలే అని చెప్పేసి ప్రియ గురించి చెప్పిండు. సో ప్రియ గురించి 2 పాయింట్లు. అయితే ప్రియ అప్పుడు ఏమన్నదంటే, యాక్చువల్గా సిచ్యువేషన్ ఇది సార్, అంతకు ముందుకు కళ్యాణ్ వచ్చేసి మనీష్ వచ్చేసి మొత్తం అది తిన్నాడు, అన్నం తిన్నాడు, టిఫిన్ చేసి అన్ని తిన్నాడు అని చెప్పేసుకుంటూ పోయింది. సో టమాటో రైస్ బాగుండే ఆ రోజు. సో టమాటో రైస్ కొద్దిగానే ఉంది, టేస్ట్ బాగుంది. సో అక్కడ అలా డిమాండ్ పవన్కి తినలేదు కాబట్టి నేనే తినేది పక్కన పెట్టేసి తనకు కొంచెం ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టిన. ఆ విషయం మనీష్ కూడా తెలుసు.
అయినప్పటికీ నేను తనకు ఉంచిన ఫుడ్ అని తెలిసి కూడా మనోడు అప్పటికే చాలా తిని మళ్ళీ ఆ ఫుడ్ తినడం అనేది నాకు నచ్చలేదు, అందుకని ఆ పాయింట్ చెప్పిన అని చెప్పేసి చెప్పింది. అప్పుడు మనోడు చెప్పింది కదా, హరీష్ చెప్పింది కదా, కరెక్టే, నువ్వు ఆ పాయింట్ చెప్పినావు కరెక్టే, బట్ అది తనకు పర్సనల్గా వెళ్ళి చెప్పాల్సిన సిచ్యువేషన్లో నువ్వు అందరినీ జనరలైజ్ చేసేసి అందరి మీద ఆపాదించేసరికి ఆ అందరిలో నేను ఒక్కడిని, కాబట్టి నేను ఆ రోజు ఫుడ్ నాకు ఆకలి అవుతుంటే నేను తిందాం అనుకుంటున్నా, తింటుంటే ఆ మాట అనేసరికి నాకు బాగా అనిపించింది. ఓకే, మనీష్కి అంటున్నావు కరెక్టే, బట్ మనీష్కి చెప్తే బాగుండే కదా అని చెప్పేసి పాయింట్ చెప్పాను. సో ఈ విధమైన డిస్కషన్. సో నెక్స్ట్ ప్రియా వచ్చేసి నామినేషన్. సో ప్రియా వచ్చేసి ఏం చెప్పిందంటే, ఏదంటే టిట్ ఫర్ టాట్ లెక్క, ఇప్పుడు నువ్వు నాకు వేసినావు కాబట్టి నీకు వేస్తా అంతే, మెయిన్గా నాకు అదే మంచి అనిపించలే. సో ప్రియా వచ్చేసిన పాయింట్ ఏంటంటే, సార్ నాకు పాయింట్ హరీష్ గారే. సో రీజన్ ఏంటంటే, తను ఆ విషయం జరిగినప్పుడు, ఆ టాపిక్ జరిగినప్పుడు మొత్తానికి తను అన్నం తినకుండా ఉండడం అని నాకు నచ్చలేదు, అలానే కొంచెము నాకు ఆ మాటలు నచ్చలేదు అని చెప్పేసి ఈ పాయింట్ల మీద మాట్లాడుతుంది అనమాట. సో మెయిన్గా తను అన్నం తినలేదు, అన్నం తినకపోవడం నాకు నచ్చలేదు అని చెప్పేసి, అలానే ఎవరితో అంత యాక్టివ్గా ఉండట్లేడు, సో ఎవరితో కరెక్ట్గా పార్టిసిపేషన్ లేదు, యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పేసి ఈ రీజన్తో చెప్పింది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ హరీష్ చెప్పిండు, నెక్స్ట్ ఇక్కడ ప్రియా చెప్పింది. ఫస్ట్ హరీష్ ఏమో ఇండిపెండెంట్గా చెప్పిండు, ఎందుకంటే తను ఫస్ట్ అనేది కాబట్టి తనకు ఎవరి పాయింట్ నచ్చాయి, ఎవరైతే కరెక్ట్ అనిపించాలో ఆ పాయింట్ మీద తను చెప్పిండు. నెక్స్ట్ ప్రియా అయింది టిట్ ఫర్ టాట్ లెక్క, ఓకే నువ్వు నాకు నామినేషన్ చేసినావు కాబట్టి నేను నీకు నామినేట్ చేస్తాను ఆ విధంగా అయితే తను వేసింది. సో థర్డ్ ఎవరు, శ్రీజ ఏ విధంగా చెప్తుందంటే, నాకు ఇదే ఇది కూడా ఇంకో వెరైటీ పాయింట్, నామినేషన్స్ కామన్గా చేయాలంటే చేయాలి అంతే ఇక్కడ. సో ఇప్పుడు నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను కొద్దిగా చెప్తా అంటే, ఉన్నదే 5 మెంబర్స్లో మీది ఎంతసేపు డిస్కషన్ జరిగినా కూడా ఒక టైం ఉంటుంది, బట్ దానికైతే ఎక్కువ టైం అయితే ఉండే కదా. ఇప్పుడు హరీష్ గారు చెప్పిన తర్వాత నెక్స్ట్ ప్రియా తర్వాత నెక్స్ట్ శ్రీజనే, కానీ ఇక్కడ స్కిప్ కొట్టడం, పాస్ అని చెప్పడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. నీకు అంతగా ఏమంటుంది అంటే తను ఒక మాట నాకు నచ్చింది, నాకు ఎవరితో ఇష్యూస్ లేవు, సో నాకు అందరు ఈక్వల్గా అందరితో మంచి బాండింగ్ ఉంది, మీరు పాయింట్స్ చెప్పండి తెలివిగా. మీరు ఇప్పుడు హరీష్ ఒక పాయింట్ చెప్పిండు, ప్రియ ఒక పాయింట్ చెప్పింది, నెక్స్ట్ డీమన్ ఒక పాయింట్ చెప్తాడు, నెక్స్ట్ కళ్యాణ్ ఒక పాయింట్ చెప్తాడు. సో ఈ నలుగురిలో ఎవరి పాయింట్ ఎవరిపైన వ్యాలిడ్గా ఉందో ఆ పాయింట్కి నేను ఓకే చేస్తాను, ఆ రీజన్ నేను యాక్సెప్ట్ చేసేసి నేను నామినేట్ చేస్తాను అని చెప్పేసి అంటాను. అరే ఇదేంద్ర బాబు అని చెప్పేసి నాకు అనిపించిండే, కాకపోతే ఆమె తెలివి ఉపయోగించింది అక్కడ. అట్లాంటిది మరి అట్లన్నా కామ్గా ఉండాలి కదా. తర్వాత మళ్ళీ మాట్లాడి వచ్చేసి, సో ఇప్పుడు హరీష్ గారు ఏం చెప్పారో గదే పాయింట్, నాకు నువ్వు అక్కడ స్టాండ్ తీసుకురాని చెప్పేసి, లేకుంటే నీకు మతి మరపు. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ దగ్గర ఆ కాలచక్రం ఉంది కదా, సో అక్కడ నువ్వు కరెక్ట్ స్టాండ్ తీసుకోలేదు, ఫస్ట్ ఏమో కళ్యాణ్ చేసింది తప్ప అని చెప్పేసి చెప్పినావు, అక్కడ నువ్వు ఆల్రెడీ అగ్రీడ్ అయినావు. తర్వాతకి ఆ వీడియో ప్లే చేసిన తర్వాతకి సో కళ్యాణ్ చేసిందల్లా మిస్టేక్ లేదని మాకు అనిపించింది. కాబట్టి ఇప్పుడు ఆ వీడియో ప్లే అయిపోతే నిజంగా కళ్యాణ్ మీద డెఫినెట్గా అయితే ఒక ముద్ర అయితే వేసినట్టే కదా నువ్వు. మరి అప్పుడు స్టాండ్ తీసుకోకుండా నువ్వు అప్పుడు ఓకే అని అంత తప్పు చేసిన కళ్యాణ్ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వీడియో చేసిన తర్వాతకి సార్ నాకు అన్ని ఇప్పుడు గుర్తొస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ మాట మార్చడం అనేది కరెక్ట్ కాదు. సో నువ్వు కరెక్ట్ స్టాండ్ తీసుకోవట్లేవు. అలానే హరీష్ చెప్పిన పాయింట్ ఇంకోటి ఏంటంటే ఆ ఫుడ్ గురించి. సో ఆ టైంలో నేను కూడా తినకుండా ఉన్నా, కాకపోతే ఆ పరిస్థితిలో నేను ఒకవేళ ఇప్పుడు హరీష్ గారి సిచ్యువేషన్లో నేనుంటే అతను అని చెప్పేసి ఇక్కడ ఈ మాట్లాడింది అనమాట ఎవరు, శ్రీజ. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, అతను. సో ఎందుకంటే దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో వచ్చిన తర్వాతకి ఇక్కడ ఇట్లా అన్న తర్వాతకి డిస్కషన్ జరిగింది. సో ఈ పాయింట్ల మీద మిమ్మల్ని నేను నామినేట్ చేస్తానని చెప్పేసి తను చెప్పింది. తర్వాతకి కళ్యాణ్ ఏమో నేను తర్వాత చెప్తాను చెప్పేసి తను స్కిప్ కొడుతుండు, ఎందుకో అర్థం కావట్లేదు. నెక్స్ట్ డీమన్ వచ్చేసి నాకు ఎవరి మీద పాయింట్ ఏమి లేవు అనుకుంటేనే ఒక్కొక్క పాయింట్ చిన్నగా ముందు ప్రియ మీద చెప్పిన తర్వాతకి మళ్ళీ ఏంటంటే వీళ్ళ వర్షన్ ఎట్లుందంటే, ఇక్కడ శ్రీజ అంటే ప్రతిసారి ఇవే యాంకరింగ్ తీసుకుంటుంది. సో ఇక్కడ సిచ్యువేషన్ ఉన్నా లేకున్నా కూడా స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాం మనం శ్రీజ గురించి. ఇక్కడ నీ అవసరం ఎంత ఉంటుందో ఆ అవసరానికి తగ్గట్టే నీ పర్ఫార్మెన్స్ ఉండాలి, అంతేగాని అవసరానికి మించి మోతాదు ఉంటే ఎట్లుంటుంది అంటే అది కొంచెం గలీజ్గా ఉంటుంది. ఇక్కడ ఇదే బిహేవియర్ ఏమది. ఇక్కడ రోల్ ఏంటిది, ఎవరి రీజన్స్ ఏంది, ఎవరిపైన ఎవరు నామినేట్ చేసుకోవాలి, ఎందుకు నామినేట్ చేసుకోవాలో మనం పాయింట్ మాట్లాడుకోవాలి. అంతేగాని ఆల్రెడీ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ హరీష్ పాయింట్ చెప్పింది, నెక్స్ట్ ప్రియ చెప్పింది, నెక్స్ట్ శ్రీజ వచ్చి స్కిప్ కొట్టింది, తర్వాతకి ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి తను మాట్లాడిన కామ్గా నెక్స్ట్ డీప్ అని చెప్తుంటే మళ్ళీ వచ్చేసి లేదు ప్రియ ఇస్తాను మళ్ళీ కరెక్ట్ క్లారిటీ చెప్పు, నెక్స్ట్ హరీష్ గారు మీరు మళ్ళీ క్లారిటీ చెప్పని చెప్పేసి మళ్ళీ డబల్ మళ్ళీ అడిగేయడము. సో దీంతో ఏమైపోయిందంటే పవన్ ఏం చేసినంటే డీమోన్ పవన్ తన వర్షన్ మార్చుకున్నాడు. అప్పటి వరకు ప్రియ అని చెప్పినాడు. నెక్స్ట్ వచ్చేసి హరీష్ మీదని టార్గెట్ చేసిండు. హరీష్ని టార్గెట్ చేసి మీరు తినలేదు, మీరు ఇట్లా అన్నం గురించి ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడు చూసినా కూడా ప్రతిదానికి నేను సింగిల్గా చేసుకుంటా, నేను ఇండిపెండెంట్గా ఆడుకుంటా, నేను ఒకరి మీద డిపెండెంట్ ఉండను, సో ఏదేమైనా కూడా నా రెస్పాన్సిబిలిటీ అని ప్రతిసారి ఇట్లా మాట్లాడుకుంటారు కదా సార్ మీరు. ఆ రోజు మీ గురించి ఆ రెడ్ ఫ్లవర్ ఇష్యూ అనేది, ఇంకోటి అమ్మాయి గురించి ఇట్లా ఆడలతో మాట్లాడుతున్నామని ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు మీరు ఎందుకు గట్టిగా స్టాండ్ తీసుకోలేదు?
అని చెప్పేసి మాట్లాడుతుండే. సో ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ రోజు నాగ్ సార్తో మాట్లాడినప్పుడు సార్ ఐ క్విట్ ది షో అని చెప్పి చెప్పిండు. బట్ పదే నేను చెప్పడం కరెక్ట్ కాదు కదా, నేను అంటే ఎన్నిసార్లు అడగాలి, నేను చెప్పిన అక్కడ నా స్టాండ్ ఇదని చెప్పిన, సో వాళ్ళు విన్నప్పుడు నేనేం చేస్తాను అని చెప్పేసి తను వర్షం చెప్తున్నాను. ఆ టైంలో మీరు మీ మీద మీకు ఎప్పుడైనా డిపెండెంట్ లేకుండా ఒకరి మీద డిపెండ్ కాకుండా ఉంటారన్నారు, మీరు ప్రియ సపోర్ట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి మాట్లాడండి. ఇదేంద్ర లాజిక్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు తన తప్పులేదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలాంటి అవకాశం లేనప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు కదా. అందులో హరీష్ అక్కడ ప్రియ ఉంది, ప్రియతోనే మాట్లాడింది కాబట్టి సో ప్రియకి కరెక్ట్ క్లారిటీ ఉంటుంది మనం ఏ కాంటెక్స్లో మాట్లాడినామని చెప్పేసి. సో దానికి ప్రూఫ్గా ప్రియ నువ్వు ఉన్నావు కదా చెప్పమ్మా అని చెప్పేసి అడిగినప్పుడు దాంట్లో తప్పేముంటుంది. ఆ పాయింట్ తోటి ఇప్పుడు హరీష్ని నామినేట్ చేస్తాడు. సో ఇంకోటి ఏంటంటే రెడ్ ఫ్లవర్ అని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పిన రెడ్ ఫ్లవర్ అని చెప్పేసి, అలానే లూజ్ టాక్ అని ఏదంటే ఎక్కడెక్కడో టాక్ మాట్లాడుకుంటారు తప్పించి వీళ్ళు కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ చెప్పట్లేదు. సో మొత్తానికైతే వీళ్ళందరూ కలిసి మాట్లాడిన తర్వాతకి డిస్కషన్ అయిపోయింది, నామినేషన్ అయిపోయింది, మెజారిటీ ఓటింగ్ మొత్తం మళ్ళీ కళ్యాణ్ కూడా ఇటే హరీష్కే సపోర్ట్ అని హరీష్కే ఓట్ అన్నాడు. సో అయిపోయిన తర్వాతకి అక్కడ ఓటింగ్ మొత్తం 4 మెంబర్స్ వాళ్ళు ఈ టెనెంట్స్ నుంచి హరీష్ ఒకరు అనమాట. సో హరీష్ తర్వాతకి ఇక హరీష్కి ఎట్లుంటుందంటే ఇక్కడ నాకు ఇది అర్థం కాలే. సో వీళ్ళ మధ్యలో ఫైట్ దేని గురించి మెయిన్గా జరిగిందని చెప్తే, సో డిస్కషన్ మొత్తం అయిపోయినాక శ్రీజ మాట్లాడుతుండే, అతను మన దగ్గర లేని పర్సన్ గురించి చెప్పడానికి కూడా మనం అతనే మాట్లాడతాం. సో అతను పెద్ద అయినా చిన్న అయినా కూడా అతనే అంటాం. అది ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చిన మాట్లాడమాట. నువ్వని మాట్లాడడం వేరు, మీరని మాట్లాడడం వేరు. ప్రజెంట్ పర్సన్ మనతోటి ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు 1-to-1 ఉన్నప్పుడు అక్కడ పర్సన్ పెద్దోడైనా చిన్నోడైనా కూడా మనకు కొద్దిగా పరిచయం ఎక్కువ లేనప్పుడు వాళ్ళతో ర్యాప్ లేనప్పుడు డెఫినెట్గా మనం మీరని మాట్లాడతాము. సో తెలిసినోడైతేనే అరే నువ్వు అని మాట్లాడుకుంటాం అక్కడ. సో ఇప్పుడు హరీష్ పెద్దోడు కాబట్టి శ్రీజ అక్కడ వచ్చేసి నువ్వని చెప్తే డెఫినెట్గా తప్పే అది, ఎందుకంటే నువ్వని మాట్లాడదు. సో ఫస్ట్ నుంచి మనోడు వర్షన్ ఎట్లా ఉంటుంది, సో నన్ను నువ్వు అనొద్దు, నాకు రెస్పెక్ట్ కావాలి, మీరని మాట్లాడాలని అంటాడు. అలాంటప్పుడు ఇక్కడ శ్రీజ కూడా ఏమనలేదు, ఆయన అతను అని మాట్లాడింది. ఆ పాయింట్ని పట్టుకొని అక్కడ నువ్వు లూజ్ టాక్ చేసినావు, నువ్వు రెస్పెక్ట్ ఇస్తలేవు, అతను ఏందని చెప్పేసి ఆమె మీదకి సీరియస్ అయ్యాకి ఆమెకి కౌంటర్ స్టార్ట్ చేసింది. అతను అంటే బూత్ పదమా, అతనంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడమా, అతనంటే తప్పేముందంటే ఖచ్చితంగా అది రెస్పెక్ట్ చేసినట్టే, మర్యాద లేకుండా మాట్లాడినట్టు అని చెప్పేసి హరీష్ అంటాడు. అప్పటి వరకు కరెక్ట్ పాయింట్ మాట్లాడినట్టు అనిపించింది హరీష్. నాకు ఎందుకో ఈ టాపిక్ వచ్చేసరికి అరే ఏంది మరి ఇంత దారుణంగా ఈ సిచ్యువేషన్లో అసలు ఈ పాయింట్ కాదు, ఈ పాయింట్ తీసుకొచ్చి ఎందుకు హైలైట్ చేయాలనుకుంటాడు. ఇంకోటి అక్కడ తను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతుంది, నువ్వు అనలేదు, అతను మన దగ్గర లేని పర్సన్ గురించి అతను అంటాము. ఇక్కడ మాట్లాడినప్పుడు అతను అంటాము, అతను ఆయన అంతా ఒకటి రెస్పెక్టే కదా, అలా తప్పేం లేదు. ఆ విషయం గురించి ఆమె మాట్లాడుతా అంటే లేదు నువ్వు నా డిస్రెస్పెక్ట్ చేస్తావు, ఇట్లా మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడుతాను చెప్పేసి అది చిలికి పెద్ద గాలివాన లెక్క అయిపోయింది అనమాట. ఇదే మెయిన్గా వీళ్ళ మీద డిస్కషన్. హరీష్కును ఒక శ్రీజకి జరిగిన గొడవ ఏంటంటే ఒక్క అతను అనే పదం వల్ల గొడవ జరిగింది. ఇంకోటి ఏంటంటే హరీష్ ఈ డిస్కషన్లో హరీష్ మెయిన్ రీజన్ నామినేట్ అవ్వడానికి ఏంటంటే ఆ ఎర్రపువ్వు అని ఒక పదం ఉంది కదా, ఆ ఎర్రపువ్వు అనే పదంతో మొత్తానికి మనల్ని టార్గెట్ చేసిళ్ళు. ఇక్కడ ప్రియ అయితేనే టార్గెట్, ఎందుకంటే నన్ను నామినేట్ చేసినావు కాబట్టి నేను నామినేట్ చేస్తాను. సో శ్రీజ కూడా స్టార్టింగ్ నుంచి అదే అనేది, బట్ లాస్ట్ వీక్ ఆల్రెడీ మిమ్మల్ని ఆ పాయింట్ మీద నామినేట్ చేసినా కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఆ పాయింట్ మీద నామినేట్ చేయలేకపోతున్నా, కాబట్టి నాకు ఎందుకో ఈ మాటలు నాకు నచ్చలేని చెప్పేసి ప్రియ మీద శ్రీజ నామినేషన్ పాయింట్ చెప్పింది. సో డీమాన్ ఏమో ఇటు హరీష్కే పాయింట్ ఇచ్చిండు, హరీష్నే నామినేట్ చేస్తాను చెప్పేసి. సో ఇటు కళ్యాణ్ కూడా ఇటే అయిపోయిండు. సో అప్పుడు ఏమైంది, మెజారిటీ ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఇటే అయిపోయింది, ఇక్కడ హరీష్ని నామినేట్ చేసిండు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి చెప్పినాక మనము ఫస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకుండే, సో రెండు రకాల రెండు ప్రాసెస్లు ఉంటాయి నామినేషన్. సో ఒక నామినేషన్ ఎట్లుందంటే టెనెంట్స్ చేయడము, సో సెకండ్ నామినేషన్ ఏమో ఓనర్స్ నామినేషన్. ఇది ఎంత ట్విస్ట్ అంటే మీకు ఉన్న పవర్స్ ఏంటంటే యాజ్ ఏ మీరు ఓనర్గా మీకు స్వాప్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్క కంటెస్టెంట్ లేవాలి హౌస్మేట్ లేచి అక్కడ మీరు ఇద్దరిని స్వాప్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన వాళ్ళని ప్లేస్ మార్చుకోవచ్చు అని చెప్పి చెప్పింది అనమాట. సో ఆ టైంలో ఎందుకంటే వీళ్ళు టెనెంట్స్ని నామినేట్ చేశారు కాబట్టి అందులో నుంచి ఫస్ట్ ఇమ్ము వచ్చిండు. సో ఇమ్ము వచ్చేసి సంజన అండ్ సుమన్ వీళ్ళిద్దరు ఫోటోలు తీసేసి కళ్యాణ్ ఫోటో అలానే ప్రియా ఫోటో పెట్టిండు. సో కళ్యాణ్ ఫోటో పెట్టింది దేనికోసం అంటే ఎవరితో కరెక్ట్గా మింగిల్ అవ్వట్లేరు అని చెప్పేసి ఈ టాపిక్ గురించి తను మాట్లాడుతుండే. సో అప్పుడు కళ్యాణ్ ఒక మాట అన్నాడు, ఆ మాట ఏంటంటే సో నేను అందరితో మంచిగానే మాట్లాడుతున్నా అని చెప్పేసి ఇంకో టాపిక్ అట్లనే మాట్లాడు. సో క్యాప్టెన్స్గా నేను క్యాప్టెన్ టాస్క్లో అప్పుడు ఆడినప్పుడు ఎందుకంటే నేను మాట్లాడదలుచుకోలేదు, బట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనేసి మనోడు చెప్పబోతుంటే నువ్వు క్యాప్టెన్స్ టాస్క్లో పార్టిసిపేషన్ లేదు, సో నీకు మాట్లాడే అర్హత లేదని చెప్పేసి ఇక్కడ ఇమాన్యుల్ అన్నాడు. అంటే ఇక్కడ నా మీదకి వచ్చినప్పుడు నేను డిఫరెంట్గా మాట్లాడతాను చెప్పేసి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య చిన్నపాటి డిస్కషన్, అది మన జస్ట్ ప్రోమోలో చేయించిళ్ళు. సో నెక్స్ట్ సంజన గారు వచ్చేసి
ఇక్కడ శ్రీజను ఆమె ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టిందనమాట. సో మెయిన్గా టాపిక్ ఏంటంటే శ్రీజ అయితేనేమైతేనే ప్రియ అయితేనేమి వీళ్ళిద్దరిలో వచ్చిన ఇబ్బంది ఎట్లుంటుందంటే ఏ డిస్కషన్ అయినా కానీ అలా దూరుకుంటూ పోతుంటారు. అదే నచ్చట్లేదు. ఇక్కడ సంజన గారు కూడా అదే పాయింట్ చెప్పి శ్రీజ గురించి ఒక దాంట్లో ఎక్కడన్నా మన రిక్వైర్మెంట్ ఉండి లేకుంటే మన నీడి ఉంటే ఖచ్చితంగా అక్కడ మనం మాట్లాడాలి. నువ్వు అక్కడ స్టాండ్ తీసుకోవాలంటే అప్పుడు స్టాండ్ తీసుకో, అంతేగాని అనవసరంగా నీకు సంబంధం లేని టాపిక్లో నువ్వు దూరి ఆడేదో గబ్బు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటే టపటగా మాట్లాడుతూనే ఉంది. నేను అదే చెప్తున్నా, ఇది ఓవర్ యాక్షన్ నాకు నచ్చట్లేదు మెయిన్గా అని చెప్పేసి మళ్ళీ పాయింట్ చెప్పింది. సేమ్ ఇదే పాయింట్ కూడా రీతి కూడా చెప్పింది శ్రీజ గురించి. నీ అవసరం ఎక్కడ ఉంటుందో అక్కడ నువ్వు మాట్లాడు, నీ అవసరం లేనప్పుడు మాట్లాడక అని చెప్పేసి ఇక రీతు కూడా శ్రీజ గురించి మాట్లాడింది. సో ఎంత జరిగిన తర్వాతకి మళ్ళీ హరీష్ ఏమంటాడంటే, సో మీరందరూ టార్గెట్ చేసిళ్ళు మా బ్యాచ్ని, టెనెంట్స్ని టార్గెట్ చేసిళ్ళు కాబట్టి మమ్మల్ని అందరినీ మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారని అంటాడు. నాకు ఇది ఇంకా వెరైటీ అనిపించింది ఈ పదం. ఎందుకంటే మీరు యాజ్ ఏ ఓనర్గా ఉన్నప్పుడు టెనెంట్స్కి ఏ విధంగా ట్రాక్ వాళ్ళని ఎంత దారుణంగా మీరు ట్రీట్ చేసిళ్ళు, సేమ్ టైం నామినేషన్లు ఎందుకు చేసిళ్ళు, మీ దాంట్లో మీకు మిస్టేక్స్ ఉన్నా కూడా మా మిస్టేక్స్తో కంపేర్ చేస్తే వాళ్ళ మిస్టేక్స్ ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళని నామినేట్ చేసిన మీరే ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వాళ్ళు నామినేట్ చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు మీకు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు అదే స్టార్టింగ్లో చెప్పిన కదా వీడియోలో. సో మన దగ్గరికి వస్తే కానీ తెలియదు దాన్ని అని చెప్పేసి ఇక్కడ ఇదేనమాట దానికి కంక్లూజన్ ఇది. ఇప్పుడు ఓనర్స్కి అవకాశం ఉంది, సో వాళ్ళకు మిస్టేక్స్ అనిపించట్లేదు, మీ మిస్టేక్స్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా అప్పుడు వాళ్ళ ఆప్షన్ ఏంటిది మీరే కదా. ఇక్కడ మనీష్ కూడా మనకు ప్రోమోలో ఉండే ఇక్కడ శివాజీ గారి ప్రోమో బిగ్ బాస్లో ఇంటర్వ్యూ ప్రోమోలో సో చెప్పిండు, మరి ఇంత పాయింట్లు వాళ్ళ మీద ఉన్నప్పుడు మీ ఓనర్స్ మీ హౌస్మేట్స్ దగ్గర ఉన్నప్పుడు మరి వాళ్ళ గురించి చెప్పకుండా టెనెంట్స్గా ఉన్నటువంటి సెలబ్రిటీస్ని ఎందుకు నువ్వు నామినేట్ చేసినావు అని చెప్పేసి అంటే ఏమని చెప్పిండు, సార్ నా రీజన్స్ వాళ్ళ పైన ఉన్న రీజన్స్ కంపేర్ చేస్తే వీళ్ళకున్న రీజన్ అనేది ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళని నామినేట్ చేసిన సార్ అని చెప్పేసి అని ఉండే. సేమ్ అదేవిధంగా ఇది కూడా పాయింటే కదా, మరి ఆ పాయింట్ ఎందుకు మర్చిపోతారో వీళ్ళు అర్థం కావట్లేదు. సో ఇదైతే మొత్తానికి ఇంకా నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్ కూడా మంచి బ్లాస్ట్ అయ్యిద్దని నేనైతే అనుకుంటున్నా. ఏదైతే వీడియో దీని తర్వాతకి మంచి రసవత్తరము వీళ్ళ మధ్యలో జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో డెఫినెట్గా మనం చూద్దాము. సో అయితే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.